Hi friends, welcome to our channel Learn English with Sohini. In continuation with the previous video, అంటే మనం షార్ట్స్ వీడియోలో వచ్చేసి వర్బ్స్ ఫామ్ పార్ట్ 1 తెలుసుకున్నాం కదా. ఆ కంటిన్యూషన్ వర్బ్స్ ఫామ్స్కి పార్ట్ 2 చూద్దాము. అండ్ వర్బ్స్ గురించి మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాము ఇన్ కమింగ్ వీడియోస్ ఆల్సో. ఇక్కడ వర్బ్స్ వచ్చేసి దెర్ విల్ బి టూ టైప్స్, రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్. And what is the difference? What is regular verb and what is irregular verb అనేది చూద్దాం. రెగ్యులర్ వర్బ్ అంటే అండ్ it is a verb consists of simple past tense and past participle simply by adding ed or d at the end. అంటే ఇక్కడ ఈడి కానీ డి కానీ యాడ్ చేస్తాం అట్ ద ఎండ్లో. దట్ ఈస్ రెగ్యులర్ వర్బ్. అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే దే డు నాట్ ఫాలో ది రూల్ విచ్ ఈస్ ఫాలోడ్ బై రెగ్యులర్ వర్బ్స్ అనమాట. అంటే ఈడీతోని డీతోని మాత్రమే ఎండ్ అయ్యే వర్బ్స్ కాదు ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే. అవి ఎలా ఉంటాయంటే దేర్ పాస్ట్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్స్ చేంజ్ ఇన్ యునీక్ వేస్, చాలా డిఫరెంట్గా చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ వీ నీడ్ టు మెమరైజ్ దట్. అండ్ ఇక్కడ వచ్చేసి మనము కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాము. ఫస్ట్ ఇన్ కంటిన్యూషన్, ఇంతకుముందు మనం ప్లే అనేది తీసుకున్నాం కదా. అండ్ బేస్ ఫార్మ్ ఈస్ ప్లే అండ్ ఇట్స్ ఎస్ ఫార్మ్ ఈస్ ప్లేస్ అండ్ పాస్ట్ ఫార్మ్ ఈస్ ప్లేయిడ్. ఈడి యాడ్ అవుతుంది ఇక్కడ పాస్ట్ ఫామ్ అంటే ఇట్ ఈస్ రెగ్యులర్ వర్బ్. అండ్ ఐఎన్జి ఫామ్ ఇట్ ఈస్ ప్లేయింగ్, ఇట్ ఈస్ ఆల్సో రెగ్యులర్ వర్బ్. అండ్ పాస్ట్ ఆర్ ప్యాసివ్ పార్టిసిపల్ ప్లేయిడ్, ఈడి కూడా యాడ్ అవుతుంది ఇక్కడ పాస్ట్ టెన్స్ కాబట్టి. అదే ఇర్రెగ్యులర్ వర్బ్స్ అనుకోండి, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ స్టీల్ అనేది తీసుకున్నాం అనుకోండి. స్టీల్ ఈజ్ బేస్ ఫామ్, ఇట్స్ ఎస్ ఫామ్ ఈజ్ స్టీల్స్. అంటే ఇక్కడ స్టీల్ అనేది రెగ్యులర్ వర్బ్గా తీసుకుంటున్నాము. పాస్ట్ ఫామ్ స్టోల్, ఐఎన్జి ఫామ్ ఏంటంటే స్టీలింగ్. అండ్ పాస్ట్ పాసివ్ పార్టిసిపల్ ఏమవుతుందంటే స్టోలన్. అలాగే ఇర్రెగ్యులర్ వర్బ్ ఇంకోటి ఫైండ్, ఎగ్జాంపుల్ ఫైండ్ తీసుకున్నాం అనుకోండి. ఇట్స్ బేస్ ఫామ్ ఫైండ్ అండ్ ఎస్ ఫామ్ వచ్చేసి ఫైండ్స్ అండ్ పాస్ట్ ఫామ్ ఫౌండ్, ఐఎన్జి ఫామ్ ఫైండింగ్, పాస్ట్ ఆర్ పాసివ్ పార్టిసిపల్ ఫామ్ ఫౌండ్ అనమాట. అంటే ఇక్కడ మనము ఇర్రెగ్యులర్ వర్బ్స్ స్టీల్ అండ్ ఫైండ్ అనేవి ఇర్రెగ్యులర్ వర్బ్స్గా కన్సిడర్ చేయొచ్చు. వెరాజ్ రెగ్యులర్ వర్బ్స్ ప్లే అనేది రెగ్యులర్ వర్బ్గా కన్సిడర్ చేయొచ్చు అనమాట. అంటే రెగ్యులర్ వర్బ్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్ చూసాం. అండ్ ఈ సమ్ ఆఫ్ ద వర్బ్ ఫార్మ్స్ హ్యావ్ మోర్ దాన్ వన్ యూజ్. అంటే మోర్ దాన్ వన్ యూజ్గా యూజ్ చేయొచ్చు. అండ్ బేస్ ఫామ్, ఫస్ట్ బేస్ ఫామ్ అనుకున్నాం కదా వర్బ్స్లో, అందులో ఇంపరేటివ్, పాస్ట్ టెన్స్ అండ్ ఇన్ఫినిటివ్ అని 3 టైప్స్గా యూజ్ చేయొచ్చు. అంటే 3 యూటిలైజేషన్స్ ఉన్నాయి దానికి బేస్ ఫామ్కి. అండ్ ఫస్ట్ మనం ఇంపరేటివ్ కనుక తీసుకుంటే, వాట్ ఈస్ ఇంపరేటివ్? సంథింగ్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ నెససరీ, అంటే అర్జెంట్ ఆర్ కమాండ్స్ అటెన్షన్. అంటే ఇది ఇప్పుడు జరిగిపోవాలి, అర్జెంటుగా కమాండ్స్ అటెన్షన్ అనమాట. అటెన్షన్ ఉంటుంది అందులో, దట్ ఈస్ ఇంపరేటివ్. అండ్ వీ నో ప్రజెంట్ టెన్స్ అంటే ప్రజెంట్గా జరుగుతున్నదని నాకు తెలుసు. అండ్ వాట్ ఈస్ ఇన్ఫినిటివ్? ఇన్ఫినిటివ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద బేస్ ఫార్మ్ ఆఫ్ ఎ వర్బ్ యూజువలీ ప్రిసీడెడ్ బై ద వర్డ్ టు. దానికి ముందు టు ఉంటుందన్నమాట, దట్ ఈస్ ఇన్ఫినిటివ్. అండ్ బేస్ ఫార్మ్స్లో ఉన్న థర్డ్ టైప్ ఈస్ ఇన్ఫినిటివ్ అనమాట. అండ్ సపోజ్ ఇంపరేటివ్ ఫామ్ కనుక తీసుకుంటే, ప్లే టెన్నిస్ విత్ మీ అంటే హియర్ వీఆర్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నెససరీ అనమాట. ప్లే టెన్నిస్ విత్ మీ, వీఆర్ కమాండింగ్ సమ్ వన్, దట్ ఈస్ ఇంపరేటివ్. ప్రజెంట్ టెన్స్, యూ ప్లే వెరీ వెల్, ఇట్ ఈస్ ప్రజెంట్ టెన్స్. ఇన్ఫినిటివ్, ఐ వుడ్ లైక్ టు ప్లే, దట్ ఈస్ ఇన్ఫినిటివ్. టు యాడ్ చేస్తున్నాం కదా.
Bye.